హలో మామాస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అడ్వెంచర్ చేయబోతున్నా. ఏంటంటే ఈ చలికైతే నాతో అయితలే, గొంతు మొత్తం పడిపోయింది, చేతుల్లో నొనుకుతున్నాయి. రివర్స్ బ్యాక్ అయితే సికింద్రాబాద్ వెళ్ళిపోతున్నా. ఏం చేస్తున్నా అంటే జనరల్లో ట్రావెల్ చేస్తున్నా మత్తులోకి వెళ్ళి సికింద్రాబాద్కి. ఎట్లుంటుందో చూడు, ఇది కంప్లీట్ ఫస్ట్ చేసిన ట్రావెల్, కానీ చలిలో ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నా. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే షేర్ చేయండి. మధ్యాహ్నం 3 అవుతుంది మామ. ఇట్లా ఫ్రీజ్ అయిపోయిన ఎక్కడో అక్కడ మంటలు పెట్టుకొని ఎంత చలి ఉంది తెలుసా ఇక్కడ. అదే నా కిస్మత్ ఏంది మామ, చలిలో చక్కగా ఇంటికి వద్దాం అనుకుంటే ట్రైన్లన్నీ క్యాన్సల్ మొత్తం. ఏవో కొన్ని ట్రైన్లు ఎక్స్పెక్టెడ్ టైం అనేటివి ఉన్నాయి అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడికి వచ్చి 5 గంటలు అయింది. 5 గంటల తర్వాత వీళ్ళు అంటున్నది ఏంటంటే ఇంకా 5 గంటలు ట్రైన్ లేట్ అయింది మామ, ఇంకా 5 గంటలు ట్రైన్ లేట్ ఉంది. నాతో ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పటికెళ్ళి అన్నిట్లని జరుగుతున్నాయి. ఇక్కడేమో చలి కొనుక్కుతున్నా, అదేమో ట్రైన్ ఏమో 5 గంటలన్నర లేట్ ఉంది. 5 గంటలు కదా లేట్ ట్రైన్ అని అయితే నేను ఉన్నా మామ. కానీ 15 గంటలు ట్రైన్ లేట్ అవుతుందని అయితే నా జీవితంలో మామ ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలే మామ. ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు ఇంతే మామా, మీకు తెలియదు అనుకుంటా. కానీ ఎట్లా అంటే జనరల్ కోచ్లా మొత్తం కొట్టుకున్నాడు కాదు, నొక్కునుడే. కంప్లీట్ స్లీపర్ క్లాస్ కూడా సేమ్ జనరల్ క్లాస్ లెక్కనే ఉంటుంది. మళ్ళీ దల్ల ఇప్పుడు ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయినాయి, ట్రైన్లన్నీ డైవర్ట్ అవుతున్నాయి. ఈ చలికి ఏం ట్రైన్లు పోతలేవు కదా, కంప్లీట్ కొట్టుకుంటున్నది జనం. ఒక్కొక్కటి కాదు, ప్రతి ఒక్క ట్రైన్లు ఇట్లనే ఉంటుంది. మీకు నార్త్ ఇండియా పోయే ట్రైన్లు అన్నీ మీరు చూడవచ్చు ఎట్లా పోతున్నారు, కాళ్ళు బయట పెట్టుకొని అంత చలిలా. ఇంత చలిలా ట్రైన్లన్నీ డైవర్ట్ అవుతుంటే, ట్రైన్లన్నీ క్యాన్సిల్ అవుతుంటే ఇక్కడి కోతిలన్నీ ఎట్లా గొడవ పెట్టుకుంటున్నాయి అంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ గొడవ పడుతున్నాయి మామ. అవన్నీ ఎట్లా అంటే కంప్లీట్ 2 గ్యాంగులు కొట్టుకుంటే ఎట్లుంటాయి అంటే 2 పార్టీలు కొట్టుకుంటే ఎట్లుంటాయి. ఇవి ఇక్కడ బీజేపీ ఇటు అటు కాంగ్రెస్ అటు అట్లా కొట్టుకుంటున్నాయి ఇవి 2 దేనికోసము. మొత్తం మథురలో ఉన్న కోతిలన్నీ రైల్వే స్టేషన్లకే వచ్చేసి అందరు బ్యాగ్ల పైన పడ్డాయి మామ. కొద్ది ఫన్ కాలే కోతిలతో కొద్దిసేపటి వరకు. అందరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు చాలా ఎంజాయ్ చేసారు మామ కోతిలతో. అయితే ఏదో ఒకటన్నా హ్యాపీ చేసినాయి ఆ రోజు. ఆ చలిలో ఆ ట్రైన్లు క్యాన్సిల్ అవ్వడు, ట్రైన్లో డైవర్ట్ అవ్వడు, అవన్నిటికంటే కోతిలు చేసిన ఫన్నే ఆడ బాగుండే మామ. అందరి కోతిలు ఫన్ చూసి వాళ్ళు పడ్డ బాధ మొత్తం, ఆ 10 గంటల బాధ మొత్తం పోయిందని నేను అనుకుంటున్నాను మామ. ఈ కోతిల నా ఫేస్ ఎందుకు గట్ల పెట్టినా అని చూస్తున్నారా? చెప్పినా కదా ఫస్ట్, జనరల్ కోచ్లో ట్రావెలింగ్ అంటే మినిమం ఉంటుంది. ఎక్కుడే కనీసం కాలు పెట్టుకునే స్పేస్ లేకుండా ఎక్కడోళ్ళక్కడ పడుకున్నది మామ మొత్తం. కానీ ఎట్ లాస్ట్ మనం ఎక్కుడితోటే మనకైతే సీట్ ఇచ్చేసిండు ఇక్కడ ఈ అంకుల్. కానీ మంచోడు అంకుల్ మనకు సీట్ ఇచ్చేసిండు, ఆయన కింద కూర్చున్నాడు. చూడవచ్చు ఎట్లా పడుకున్నదో ఇంట్లో పడుకున్నట్టు. కానీ వాళ్ళ తప్పు కాదు మామ. ఎంతైనా
ఇండియా గవర్నమెంట్ తప్పేది. ఒక పెద్ద ట్రైన్లో కనీసం ఒక 4-5 జనరల్ కోచ్లన్నా పెట్టాలి. అక్కడ ఆడైతే పాప పైన కాలు పెట్టుకొని మళ్ళా ముంగటాలు అయ్యపైనే కొడుతున్నాడు మామ. ఇట్లుంటుంది జనరల్ కోచ్లా. ఆ చిన్న పాపని చూస్తే ఎంత బాధ అనిపించింది అంటే, ఇద్దరు పాపలాడ కింద నీళ్ళపైన పడుకున్నది మామ. అట్లా కాదని ఇంకో స్టేషన్లో ఎంతమంది ఎక్కుతున్నది చూడది. అంటే చిన్న పాపాలు చూడది, వాళ్ళకి ఆ చలిలో వాళ్ళని ఎట్లా పడుకోబెట్టేది చూడది. కింద అటు ఇటు తొక్కుకుంటా అందరు ఉంచుకుంటా తిరుగుతారు జనరల్ కోచ్లా. సగం దూరం రాలే నా హాలత్ అప్పటికే కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది మామ. అసలు లేచిపోయి సీదా స్లీపర్ క్లాస్లోకి వెళ్దాం అనుకున్నా. అయినా కానీ స్లీపర్ క్లాస్లో కూడా సేమ్ జనరల్ లెక్కనే ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ అందరు ఇట్లా యూపీఐది, కానీ ఇది ఇండియన్ రైల్వేస్ రియాలిటీ. ఇది జనరల్ కోచ్లల్లో ఇబ్బందులు మరీ ఘోరం ఉంటాయి. ఈడ్యూడు నేను అక్కడ పడుకుంటాను, సాక్స్ స్మెల్కి నా తల మొత్తం తిరుగుతుంది. మొత్తం ఫ్యాన్ల పైన మొత్తం షూలు ఎక్కడ పడితే అక్కడ తాగుడు. అంత గలీజ్ ఉండే అంటే అంత గలీజ్ ఉండే మామ. चलो भाई आलू वड़ा नाश्ता मिर्ची वड़ा गरम बोले बिल्कुल आएगा पानी आ रहा है पीछे. ఏ ట్రైన్లో అయినా కానీ ఇట్లనే కట్టుకొని కూర్చుంటారు, ఇట్లనే కట్టుకొని పడుకుంటారు. నార్త్ ఇండియన్స్ కిందికి వచ్చేటప్పుడు అందరు అట్లనే ఎట్లా పడుకున్నది చూడది. అసలు ఎంత హాలత్ ఒక్కొక్కరు ఎంత ఖరాబ్ ఉన్నదంటే ఘోరం ఉంటుంది మామ జనరల్ క్లాస్లో. ఇది సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ ఆలోచించాలి మామ. ఒక ట్రైన్లో 2 జనరల్ బోగీలు ఇంతమంది దగ్గర ఒక 2000 మంది ఆ 2 జనరల్ బోగీలు ఎట్లా ట్రావెల్ చేస్తారు మామ. వాళ్ళందరికి సీట్లు దొరకక స్లీపర్ క్లాస్లో ఎక్కి ఆ కాళ్ళ కింద పడుకుంటారు. టీసీ వచ్చి ఫైన్ వేసేస్తూ ఉంటారు. అందరు వేరే ఊర్లోకి వెళ్ళి పని చేసుకునేటోళ్ళు ఏడో పడతాడో తినుకుంటూ ఉంటారు మామ. ఒక్కొక్కరిని చూస్తే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. కానీ నేనంటే ఇప్పుడు ఒక్కసారి వీళ్ళు ప్రతిసారి అట్లనే ట్రావెల్ చేయాలి, ప్రతిసారి ఇంతే మందిలో వెళ్తూ ఉండాలి. నేను అట్లా నవ్వుతున్నా కనిపిస్తున్నా కానీ నేను వాష్రూమ్ పోనీకి కూడా నాతో గాలి ఆడక అంతమంది ఉన్నారు. నేను అక్కడికి పోయి చూస్తే వాష్రూమ్ కాడ కూర్చున్నారు. వాష్రూమ్ లోపల మందే, వాష్రూమ్ పోనీకి కూడా లేదు. ఆ వాష్రూమ్ లోపల మొత్తం జనమే ఉన్నారు. అవి చూడవచ్చు. వాష్రూమ్ లోపల కూడా కూర్చున్నారు. వాష్రూమ్ లోపల మొత్తం సామానే ఉంది. ఇట్లుంది ఇండియాలో ఇండియన్ రైల్వే హాలత్. మళ్ళీ దళ్ళ అన్ని గొడవలు ఇక్కడ. मेरे पीछे से निकलना भाई, भैया पैसे दे दो. ये कल्लो भैया गरम है, समोसा गरम है, समोसा गरम है. ये 30 का 4 कल्लो भैया गरम है, नाश्ता है. आजा लगा ले. దగ్గర 30 గంటలు అయిపోయింది మామ. జనరల్లోనే ఉన్నా. అవస్థ ఎట్లయితుందంటే చెప్పొద్దు. ఒక్కొక్క మెంటాలిటీ జనరల్లో. ఒక్కొక్కడు బీడీలు తాగుతాడు, ఇంకొకడు మందు తాగుతాడు, ఇంకొకడు గంజాయి కొడతాడు, వేరేటోడు చేదేదో చేస్తాడు. జనరల్ కోచ్ అంటేనే అట్లా ఉంటుంది మామ. అన్న అవస్థలు పడుకుంటా పోతూనే ఉండాలి ముంగటికి. ఈ వీడియోకి వెళ్ళి నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఏమన్నా అడిగేది ఉందా, రైల్వే డిపార్ట్మెంట్కి ఏమన్నా అడిగేది ఉందా అంటే మామ, గనం టికెట్లు ఇవ్వద్దు మామ. జనరల్ క్లాస్లో లిమిటెడ్ టికెట్స్ ఇవ్వాలి, ఇంతే అని ఉండాలి. లేకుంటే ట్రైన్లన్నా పెంచాలి. ఫైనల్లీ 35 గంటలు కాదు 40 గంటల జనరల్ జర్నీకి బాగా చెప్తున్నాం మామ. ఏం ఫాల్తు వాళ్ళు ఉన్నది మామ. డోర్ కూడా ఓపెన్ చేస్తలేదు. స్టాప్ వచ్చినాక డోర్ కూడా ఓపెన్ చేస్తలేదు. వాళ్ళ పండోడ్స్ అలా ఉండ దమ్మ వస్తుంది. లంజో ట్రైన్ మూవ్ అవుతుంది, ఓపెన్ అనే చేస్తలేదు డోర్. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే 40 గంటలు ఎట్లుంటుందని ట్రావెల్ చేసి చూసిన మామ. ఎవరితో కాదు, మనోళ్ళతోనైతే మొత్తానికే కాదు. అటువంటి ఏం పెట్టుకోకుది, ట్రావెల్ చేయకుది. ఒక 400 ఎక్కువ పోతే పోయా కానీ స్లీపర్ క్లాస్లో పోదు. జనరల్ కానీ ముచ్చట మనోళ్ళతో. సరే మామ, బాయ్.